వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. 2-వీలర్ 4-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వారు పెట్టే పరీక్షలు పాస్ అయితే మీకు డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అవకాశం ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త విధానంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ విధానం ఏంటంటే, మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నా లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకున్నా ఇకపైన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాల చేత గుర్తింపు పొందిన డ్రైవింగ్ లైసెన్స్ కేంద్రాలు ఏదైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి, అంటే వాహన డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే ఆ కేంద్రాలకు వెళ్ళి వారి పేర్లు నమోదు చేసుకొని అక్కడ ఆ డ్రైవింగ్ శిక్షణ పొందిన తర్వాత వారి ద్వారానే డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అవకాశాన్ని కల్పించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇది కొత్త విధానము. గతంలో మనము ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆన్లైన్లో మరి వాళ్ళు ఇచ్చే పరీక్ష ఏదైతే ఉంటో ఆ పరీక్షను మనం పాస్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా అక్కడ వచ్చే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ పరీక్షలో పాస్ అయితే డ్రైవింగ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఆ టెస్ట్ పాస్ అయిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఇది కేవలము 2-వీలర్ 4-వీలర్ వాహనదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. హెవీ వీలర్స్కి మాత్రం ఇది వర్తించదు. ఇది కొంత అంటే రోజుకు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. మరొక వైపు డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయిన తర్వాత లైసెన్స్ పొందేందుకు కొద్దిమంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారి కోసము స్థానికంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఏదైతే శిక్షణ ఇస్తున్నాయో డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే ఆ కేంద్రాల ద్వారా ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఒక కొలిక్కి వచ్చింది. ఇకపైన ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లకుండానే మనము డ్రైవింగ్ ఎక్కడైతే నేర్చుకుంటున్నామో ఆ శిక్షణ కేంద్రం ద్వారా ఈ లైసెన్స్ పొందేందుకు అవకాశం కల్పించింది.